వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. మీరు సొంత ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే సొంతంగా మన దగ్గర ఎంత మనీ ఉండాలి, ఎంత ఈఎంఐలో తీసుకోవాలి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, లెజెండరీ అవార్డు విన్నర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. సరే, చాలా మందికి ఒక ఇల్లు కొనుక్కోవాలనేది ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇలాంటి సిటీస్లలో కూడా అనుకోవచ్చు. హైదరాబాద్, బెంగళూరు, ఇప్పుడు క్యాపిటల్ కూడా మనకి అమరావతి క్యాపిటల్ కూడా అవుతుంది. సో ఇలాంటి ఏరియాలలో తీసుకోవాలంటే చాలా లక్షల్లో, కోట్లల్లో అయితే ఉంటుంది. కాబట్టి మినిమం మన దగ్గర ఎంత మనీ సొంతంగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు, ఎంత ఈఎంఐ పెట్టుకుంటే మనకి లైఫ్ బాగుంటుంది, ఎలా ఉంటుంది సార్? ఇది చాలా టఫ్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ ప్రశాంత్. ఎందుకంటే ఇల్లు, పెళ్ళి ఈ రెండు పర్సనల్ చాయిస్. నీ చాయిస్, నా చాయిస్ ఉంటుంది. బట్ ఒక మినిమం స్టాండర్డ్స్ ఉంటాయి, కొన్ని మ్యాక్సిమం స్టాండర్డ్స్ ఉంటాయి. మామూలుగా అయితే ₹1,00,00,000 కంట ఇల్లు వాల్యూ తక్కువ అయితే మీరు కొనుక్కోవాలనుకున్న ఇల్లు 20% మీరు పెట్టుకోవాలి, 80% బ్యాంక్ లోన్ ఇస్తుంది లోన్ విషయంలో. బట్ మీరు నెక్స్ట్ 20-30 సంవత్సరాలు లాక్ అయిపోతారు. ఒకటి అదే ₹1,00,00,000 పైన అనుకోండి, 25% మన దగ్గర ఉండాలి, 75% లోన్ వచ్చారు. బట్ ఐడియల్ మీరు ఏమన్నట్టు ఐడియల్స్ ఇచ్చేది ఇదేంటంటే మినిమం కండిషన్, ఎంత లేకపోతే మీరు ముందుకు వెళ్ళడం వేరు. కాకపోతే మన దగ్గర 40-50% వాల్యూ ఉంటే మీకు ఈజీ. అంటే మీ శాలరీ కూడా డిపెండ్ అవుతుంది. ప్రతి సంవత్సరంకి 1,00,000కి, ఇప్పుడు సపోజ్ మీరు 50,00,000 లోన్ తీసుకుంటే 50,000 ఈఎంఐ ఉంటుంది రఫ్గా, ఒక 500 ఇటు. అంటే మీరు శాలరీ ఎంత ఉంది? మీ శాలరీ 60,000 ఉంటే మీరు కొనలేరు. పాత లోన్లు ఉన్నా కొనలేరు. అంటే మీకు ఆల్రెడీ కార్ లోన్ అని, ఇంకా పర్సనల్ లోన్ ఉన్నా, మీకు మొత్తం శాలరీ క్యాలిక్యులేట్ ఎంత వచ్చింది మీకు ఖర్చుకైతే అవుతుంది కదా. మీరు సేవింగ్ ఎవరైనా ₹1,00,000 ఇస్తే ₹1,00,000 సేవ్ చేయరు. 15, 20, 25,000, 20-30% సేవ్ చేస్తారు. సో నీకు వచ్చిన శాలరీ బట్టి నీ ఇల్లు కోరిక కూడా తగ్గించుకోవాలి. ఇప్పుడు నీకు వచ్చేది 50,000 చదువు, నాకు 5 కోట్ల ప్రాపర్టీ కావాలంటే రాదు, ఇచ్చినా నువ్వు కట్టలేవు. సో చాలా మంది ఇలా ఇల్లు కొని చాలా మంది బాధపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి కేసెస్ మీకు ఎప్పుడైనా ఇలా కాల్ చేసి చెప్పడం జరిగిందండి. నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, కెరియర్ జనరల్గా 23, 24, 20 సంవత్సరాల్లో జాబ్ స్టార్ట్ చేస్తారు చదివిపోయి. కొంతమంది 20 సంవత్సరాలు ఉంటుంది, బట్ యావరేజ్ 23, 24లో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి 35 years, 10 years వరకు కొనుక్కోవడం అంత మంచిది కాదు, అద్దె ఉండడమే మంచిది. ఎందుకంటే ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 25,000 రెంట్ వస్తుంది, 3%. తర్వాత రెంట్కి ఇచ్చుకుంటే మీరు రెంట్ తీసుకుంటే ఈజీ. సో ఈ 10 yearsలో మీరు వచ్చిన శాలరీలో 30-35% సేవ్ చేస్తూ పోండి. సపోజ్ మీరు ₹1,00,000 శాలరీ, సంవత్సరానికి ఎంత సేవ్ అవుతుంది? 35% అంటే 13లో 4 lakhs, రఫ్లీ 4.2 lakhs. 10 సంవత్సరాలకి ఎంత అయింది? 40 lakhs. ఇంట్రెస్ట్తో 45 lakhs. అంటే మీ చేతిలో 50% ఉంటే ఇంకో 50% ఈఎంఐ తీసుకోవడం మేలు. ఎందుకంటే నీ శాలరీ కూడా 50,000 కాస్త ₹1,00,000 కాస్త ₹1,50,000, ₹1,70,000 అయ్యి ఉంటుంది. సో అక్కడ బయింగ్ కెపాసిటీ పెడితే నీ సేవింగ్ కెపాసిటీ పెడుతుంది. సో డెఫినెట్గా నెక్స్ట్ 10 yearsలో 50 అంటే సపోజ్ 50,000 అంటే తక్కువ సగం వస్తుంది. శాలరీ 50,000 అనుకోండి, 25 lakhs. లక్ష అనుకోండి, 50 lakhs. 1,50,000 అనుకోండి, 75 lakhs. అట్లా ఉంటుంది. సో అది ప్లాన్ చేసుకొని కొనుక్కోవడం బెటర్ ఎప్పటికైనా. ఎందుకంటే మనం అంత ఇల్లు, మిగతా పిల్లలు స్కూల్ ఫీజు, ఇంటి అద్దెలు, ఇవన్నీ చాలా ఉంటాయి కదా, ఖర్చులు, ఫుడ్, చుట్టాలు, గిఫ్ట్స్, మ్యారేజెస్, పెళ్ళిళ్ళు, బర్త్డేలు, మ్యారేజ్ డేలు, ఇవన్నీ డబ్బులు లేకుండా కొంతమంది చేసుకుంటారు, ఇబ్బంది పడతారు. నేను చాలా మంది చూశాను. సో సేమ్ అలానే అంటే ఇప్పుడు ఒక 10% మాత్రమే వీళ్ళ దగ్గర పెట్టుకొని మిగతాదంతా ఇంట్రెస్ట్ తెచ్చుకోవడం కానివ్వండి, లేదంటే ఈఎంఐస్ తీసుకోవడం అంత అడ్వైజబుల్ కాదండి. ఎందుకంటే మీకున్న ఎప్పుడైనా పిండి కొలిది రొట్టి, జితనా ఆట ఉత్తనా రోటీ. అంటే నీకు ఎంత చెట్టు ఉంటే అంత గాలి వస్తుంది. సో మీరు చూసుకోవాల్సిందంటే మీ బిజినెస్సా, లేకపోతే లోయర్ లెవెల్ స్టాఫ్, క్లర్క్, లేదా అలా ఉన్నారు, బస్ కండక్టర్ అట్లా, లేకపోతే ఆటో డ్రైవర్. సో ఇన్కమ్ అనేది ఫిక్స్ అయిపోతుంది. రోజుకి ఎంత వస్తుంది? నెలకు 30,000, 50,000, 60,000, 70,000. ఈ రోజుల్లో ₹1,00,000 పైన రావడం అంటే కొద్దిగా కష్టమే. గవర్నమెంట్ జాబ్స్ అయితే లేవు. ప్రైవేట్లో ఇప్పుడు అందరూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేస్తున్నారు. ఎవరు కూడా జాబుల్లో నమ్మకం లేదు. ఎందుకంటే ఒక జాబ్ ఉంటే 1000 అప్లికేషన్ ఉంటాయి. 1000లో నీకు వచ్చే ఛాన్స్ అంత వెరీ లెస్. సో ఈఎంఐ కట్టి తీసుకుంటే కనుక సగం జీవితం దానికే సరిపోతుంది అని చెప్పేసి బయట వస్తున్న టాక్. సో ఇది ఎలా ఉంటుంది సార్? అదే ఇప్పుడు బిజినెస్ అనుకోండి, ఎవ్రీ ఇయర్ కొద్దిగా గ్రో అవుతుంది. శాలరీ అనుకోండి, ₹50, ₹100, ₹1000, ₹2,000 పెరుగుతుంది. సో నీ ఏజ్, నీ ఫ్యామిలీ కాస్ట్, నీ ఎక్స్పెండిచరు,
కొన్ని సేవింగ్, కొన్ని ఖర్చులు సేవ్ అవుతాయి. ఇప్పుడు ఎల్ఐసి ఖర్చు పెడతాం కానీ అది సేవింగే, అవును. మనకి యాడ్ అయిపోతుంది. పిఎఫ్, కారు కొనుక్కున్నాం ఖర్చు అని, కారు మెయింటైన్ చేసి కెపాసిటీ ఉంటేనే కారు కొనుక్కోవాలి. ఎందుకంటే కారు కొన్నామంటే 10 సంవత్సరాల బుక్ వాల్యూ 0. సో అంటే మనకి ఓన్లీ ఈఎంఐ అంటే ఇల్లుకే ఈఎంఐ పెట్టుకోం, మళ్ళీ మనం కార్ తీసుకున్న దానికి ఒక కారు పెట్టుకుంటాం, పర్సనల్ పెట్టుకుంటాం, మొబైల్ ఈరోజు అందరూ మిమ్మల్ని కమెంట్ చేయిస్తున్నారు. మార్కెటింగ్ కూడా అవును. నీకు అట్రాక్ట్ చేస్తారు. సార్ మీరు బెంజ్ కార్ 1 lakh కట్టండి, బెంజ్ కార్ తీసుకెళ్ళండి. బెంజ్ కార్ మెయింటైన్ చేయడం ఒక రోజు షోరూమ్కి వెళ్తే అంటే సర్వీస్ సెంటర్ కదా ₹1,00,000 బిల్లు అవుతుంది. పెట్రోల్ ఎంత వస్తుంది అని బైక్ లాగా 60-70 రావు, 5, 10, 12 ఇటు అటు ఉంటాయి. సో అది సో యూ షుడ్ సీ, మీకు డబ్బులు ఉన్నాయి, సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రఫీ తీసుకుంటే ఫోటోలో సింహం ఉంటుంది, మీరు ఉండరు. ఇట్లా మనం ఎవడో చెప్పాడు కదా కొనుక్కోవాలని కొనేసుకుంటే కాదు. మీరు చూసుకొని మీ లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండాలి. అప్పులు ఉండాలి, తీర్చగలిగే అప్పులు ఉండాలి. తీర్చలేని అప్పులు ఉంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్నో బిల్డర్స్ కూడా చూసాం మన ఈ క్వశ్చన్లో. సో డెట్స్ అనేది ఉండాలి కానీ బియాండ్ లిమిట్ వెళ్ళకూడదు. క్రెడిట్ కార్డు వాడేస్తారు, పర్సనల్ లోన్ వాడేస్తారు, ఈఎంఐలు కట్టాలా, తిండి తినాలా, సో బయటకు తిరగాల, సినిమాలకు వెళ్ళాలా, టూర్లకు వెళ్ళాలా, ఫారెన్ అన్నీ ఎక్కడ వస్తాయి. సో ప్రాపర్ ప్లానింగ్తో ఇల్లు కొనుక్కుంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఇల్లు కావాలి, సొంత ఇంటి కళ అనేది. ఒకసారి ఇల్లు ఫ్లాట్ కొనుక్కుంటే ప్లాట్ కొనుక్కోండి, మళ్ళీ ఇంకో 10 years అయితే ఇల్లు కట్టుకోండి. ప్లాట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అయితే ఎప్పుడు కూడా 4-5 years డబుల్ అయిపోతుంది. ఇప్పుడు అపార్ట్మెంట్ 10 years అయితే దాని వాల్యూ తగ్గిపోతుంది, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది కానీ కన్స్ట్రక్షన్ వాల్యూ ఇప్పుడు కూడా తగ్గిపోతుంది. అందుకనే ప్లాట్ 4-5 years, విల్లా 8-9 years, ఫ్లాట్ 13-14 years డబుల్ అవుతుంది. సో ఓన్ ఇండిపెండెంట్ హౌస్ కాకుండా జస్ట్ నేను ఒక 3 floors కానివ్వండి, 4 floors కానివ్వండి, అలా ఒకేసారి బల్క్గా తీసుకొని రెంట్లకు ఇచ్చుకొని ఈఎంఐలు కట్టుకునే స్తోమత అలా మేనేజ్. రెంటల్ ఇన్కమ్ ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది. రెసిడెన్షియల్ ఎస్పెషల్లీ సంవత్సరానికి 2.5-3% వస్తుంది. కమర్షియల్లో కొద్దిగా బెటర్ 6-8%. రెసిడెన్షియల్ అంత వర్కౌట్ కాదు. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీరు కట్టే అప్పు ఎక్కువ అయిపోతుంది. సో అది నేను సజెస్ట్, రెసిడెన్షియల్ ఎప్పుడు కూడా రిటర్న్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఉంటాం కదా మన పర్పస్. కమర్షియల్లో వాణిజ్య కార్యక్రమాలు జరుగుతాయి, అంటే కమర్షియల్ ఆపరేషన్ కాబట్టి వాళ్ళు. రెసిడెన్షియల్లో రెంట్ తీసుకుంటే ఇక్కడ 15-20-30 రూపాయలు ఉంటుంది స్క్వేర్ ఫీట్. అదే రెసిడెన్షియల్లో. కమర్షియల్లో వచ్చేసరికి 50-100-150 రూపాయలు కూడా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ అయితే 200-300 per square feet కూడా ఉంది. సో దాని మీద డిపెండ్ అయ్యండి. థ్యాంక్ యూ సార్.